శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఆయాచితంగా వచ్చిన డబ్బుతో అడ్డదిడ్డంగా సంపాదించినటువంటి డబ్బు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలతో సంపాదించిన డబ్బుతో మేడలు కట్టుకోవచ్చు, ఖరీదైన వాహనాలలో తిరగవచ్చు, కానీ అనుభవించే అదృష్టం వాళ్ళకుండదు. శారీరక శ్రమ లేకుండా సంపాదించినటువంటి డబ్బు తృప్తినివ్వదు. ఈ విధంగా కోటాను కోట్లు సంపాదించిన వారు కడుపు నిండా తిండి తినరు, కంటి నిండా నిద్రపోరు. ఏది తింటే ఏ రోగం వస్తుంది? ఏం లాభం సంపద ఉండి? శారీరక శ్రమతో కష్టపడి సంపాదించిన ధనంలో ఉన్న తృప్తి ఆయాచితంగా వచ్చిన దాంట్లో లేదు. సోమశేఖరుడనే యువకుడున్నాడు. ఏ పని బాట లేక తిరుగుతుండేవాడు. ఒకనాడు అడవి మార్గం గుండా వెళ్తున్నాడు. ఒక చెట్టు కింద ఒక నడి వయస్కుడు నిద్రపోతూ ఉన్నాడు. అంతలోనే అనుకోకుండా ఆ చెట్టుకు సుడిగాలు చుట్టుకొని ఒక చెట్టు కొమ్మ విరిగి ఆ పడుకున్నటువంటి పెద్ద ఆయన మీద పడబోతూ ఉంది. అది చూసినటువంటి యువకుడు వెంటనే వెళ్ళి ఆయనను పక్కకు లాగాడు. నిద్రలో నుండి మేల్కొన్నటువంటి పెద్ద ఆయన విషయం తెలుసుకొని, నీవు నా ప్రాణాన్ని కాపాడావు కాబట్టి నీకు ఏదో ఇస్తేనే నాకు తృప్తి ఉంటుందని తన దగ్గరున్నటువంటి మాయా పాత్రనిచ్చాడు. ఈ పాత్రలో నీకు అవసరమైనటువంటి ఆహారాన్ని కోరుకున్నట్లయితే వస్తుంది, దానితో హాయిగా జీవించవచ్చు అన్నాడు. అసలు నీవెవరు? ఈ మాయా పాత్ర నీకెక్కడిది అని అడిగితే, ఒకప్పుడు బాగా సంపద ఉన్న ధనికుడుగా ఉన్న రోజులలో భార్యాపిల్లలు కాదన్నా వినకుండా దాన ధర్మాలు చేసి చివరికి బీదవాడయ్యాడు. మేం చెప్తే వినకుండా దాన ధర్మాలు చేసి మాకేం లేకుండా చేశావు కాబట్టి నీవు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్పేసి భార్యాపిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ఆ ఊరిలో దాన ధర్మాలు చేసి కీర్తి పొందినటువంటి ఆ మహానుభావుడు సంపదంతా కోల్పోయి తిండి లేకుండా ఉన్నాడు. ఆ గ్రామంలో ఉండడం ఇష్టం లేక వేరే ప్రాంతానికి అడవి మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఒక యోగీశ్వరుడు ఎదురై ఈయన యొక్క పరిస్థితిని గమనించి, నీవు చేసినటువంటి పుణ్య ఫలితంగా నీకు ఈ మాయాపాత్రని ఇస్తున్నాను, దీని ద్వారా అవసరమైన భోజనాన్ని సమకూర్చుకొని హాయిగా జీవించని వెళ్ళిపోయాడు. ఇక ఆనాటి నుండి ఆ అడవిలోనే నివసిస్తూ ఉన్నాడు. ఈ సంఘటన జరగడం వల్ల ఆ యువకుడికి ఆ పాత్రనిచ్చాడు. అప్పుడు సోమశేఖరుడు అన్నాడు, నీకు జీవనాధారమే ఈ మాయాపాత్ర, నాకిస్తే నువ్వెలా బతుకుతావు? అందుకే మనమిద్దరం కలిసి జీవిద్దామని చెప్పేసి తన గ్రామానికి తీసుకెళ్ళి రోజు మాయాపాత్ర ద్వారా వచ్చినటువంటి ఆహారాన్ని భుజిస్తూ కాలం గడుపుతున్నారు. కొన్నేళ్లకు సోమశేఖరుడికి ధనాశ కలిగింది. ఈ మాయాపాత్ర ద్వారా ధన సంపాదన చేసుకోవాలనుకున్నాడు. అవసరానికి మించినటువంటి ఆహారాన్ని కోరి వచ్చినటువంటి ఆహారాన్ని అమ్మి తొందరలోనే గొప్ప ధనవంతుడయ్యాడు. అక్కడికి ఆ పెద్ద ఆయన చెప్తూనే ఉన్నాడు, ఇది పుణ్యఫలం వల్ల వచ్చినటువంటి మాయాపాత్ర, పుణ్యం ఉన్నంత వరకే దీని యొక్క మహత్యం ఉంటుంది. రోజు పెద్ద ఆయన 4 ఇళ్లలోకి వెళ్ళి ఏదో ఒక పని చేసి కూలి ఏమి తీసుకోకుండా వస్తూ ఉన్నాడు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ, ఏమయ్యా పెద్ద ఆయనను ఆ విధంగా కష్టపెడుతున్నావు, 4 ఇళ్లలో పని చేసుకుంటున్నాడు, ఎందుకు అలా చేస్తున్నావు అన్నాడు. అనగానే ఈ సోమశేఖరుడు వచ్చేసి పెద్ద ఆయనతో, ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఈ విధంగా అనడం వల్ల నాకు అవమానం కలుగుతుంది, ఎందుకు వెళ్తున్నావు అన్నాడు. ఉన్న విషయం చెప్పాడు పెద్ద ఆయన. మాయాపాత్ర నుండి ఆహారాన్ని కోరుతున్నాడు, దాన్ని అమ్ముతున్నాడు, సంపద పెరిగిపోతుంది. పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లకు భయంకరమైన రోగంతో బాధపడుతున్నాడు. మంచాన పడ్డాడు. ఇక అనేక మంది వైద్యులను చూపెట్టినా వాళ్ళు చేతులెత్తేశారు. చివరికి ఒక యోగీశ్వరుణ్ణి కలుసుకుంటే తక్కువ అవుతుందని తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే విషయం తెలుసుకున్న యోగీశ్వరుడు, పుణ్యఫలం వల్ల దక్కినటువంటి మాయాపాత్రను పెద్ద ఆయన నీకిచ్చాడు, కానీ నీవు ధనాశతో ఎక్కువ ఆహారాన్ని కోరి దాన్ని అమ్ముకొని మిద్దెలు మేడలు కట్టావు. ఏమైంది? ఇప్పుడు భయంకరమైన రోగం నీకు సంక్రమించింది. కష్టపడే వారికే అనుభవించే హక్కు ఉంటుంది. పెద్ద ఆయన మాటలు వినకుండా ఎక్కువ ఆశపడ్డావు, పాపము మూటగట్టుకున్నావు, మాయాపాత్రను దుర్వినియోగం చేశావు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నీ అవసరానికి మాత్రమే ఆ మాయాపాత్రను ఉపయోగించు, స్వయం కృషితో డబ్బు సంపాదించు అని యోగీశ్వరుడు చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి సోమశేఖరుడు శారీరక శ్రమ అంటే కష్టపడడం మొదలెట్టాడు. స్వయం కృషితో కొన్నాళ్లలోనే గొప్ప ధనవంతుడయ్యాడు. సంపద పెరిగి ఆయురారోగ్యాలతో సుఖంగా జీవించాడు. శ్రమ లేకుండా మోసాలు చేసి కోట్లు సంపాదించినా అది అనుభవించకపోతే ప్రయోజనం ఏమిటి? మనము అనుభవించని సంపద మనకెందుకు? న్యాయ మార్గంగా స్వయం కృషితో సంపాదించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ, సర్వే జనా సుఖినో భవంతు.